తానే పదమై ఉన్నది, తానే అర్థమై ఉన్నది, తానే ఆ, అనుభవమై ఉన్నది. ఆ, నేను అనేది పదము. ఆ, అదే పదముకి అర్థము ఏమంటే నేను అనేది అర్థము. ఆ, అనుభవం ఏమంటే నేను అనేది అనుభవము. కాబట్టి ఆ. ఈ 3 ఒకటై ఉన్నది కాబట్టి పరమపదము. పరమాత్మ. ఈ ఆ, పరపదాన్ని ఆ. 3 కలిపి ఒకటే అయి ఉన్నది కాబట్టి అది పరంపదమని చెప్పారు గురువుగారు. ఆ, అది మీకు అనుభవంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే పదముగా ఉన్నది తానే, అర్థముగా ఉన్నది తానే, అనుభవంగా ఉన్నది తానే కాబట్టి ఆ, దానికి ఏది గోచరిస్తే దాన్ని కింద నేను రాసుకుని చదవండి ఈసారి మాట్లాడండి అంటున్నారు. ఆ. ఇప్పుడు సపోజ్ బనగానపల్లి డాష్ కింద ఉమ్, నేను రాసుకుంటాను. అవును. మధ్యలేటి వారు ఉమ్, డాష్ నేను, ఆ, వారి భార్య నేను, ఉమ్, వారి గ్రామము నేను, వారి దేవత నేను, ఉమ్, వారి సంతానము నేను, ఉమ్, వారి సామ్రాజ్యము నేను, కింద నేను ఉమ్. పెట్టుకుంటున్నాను అనమాట అండి. అవును, అవును. అని అని ఈసారి చదవండి అంటారు గురుగారు. ఆ, అంటే అర్థం మారిపోలేదు. మీరు అవును. కూడా అలాగే ఆ, నేను మే పట్టయ్య నేను మీరు పెట్టుకుంటే ఆ, రాసుకుని మీకు ఏ పదం గోచరిస్తుందో ఆ, పట్టయ్య నేను, ఆ, పట్టయ్య చెప్పే మాటలు నేను, ఉమ్, పట్టయ్య ఉండే ఊరు నేను, ఉమ్, పట్టయ్య కార్యకలాపములు నేను అని ఆ. పెట్టుకుని చదవండి అంటారు. అంటే మీరు అయిపోతారు మొత్తం. అవును, అవును, కరెక్ట్, కరెక్ట్. దాని అర్థము ఆ పదము అర్థము అనుభవం కలిపి ఒకటైపోతుంది అనమాట. అది పరపదము. ఒకటే అయిపోతుంది, కరెక్ట్. ఆ అబ్బా, రోజు కొత్తదనం ఉంటుంది. ఎందుకు సార్ నాకు అర్థం కాదు. ఒక విచిత్రంగా ఎందుకు కొత్తదనం కనిపించాలి? కొత్తగా ఉంది కాబట్టి అబ్బా. ఎప్పుడు అది నవీనంగా ఉంది. ఆ, ఆ నవీనత్వం కనిపిస్తుంటది అనమాట. ఆ, నవీనంగానే ఉన్నది. పాత వాటిని కలగలుపుకుని చూసుకోవడం వల్ల ఆ నూతనత్వం ప్రస్తుతం అనుభవానికి రావడం లేదు, కానీ అది ఉండడం నవీనంగానే ఉన్నది. నిత్య నూతనము, అబ్బా. నిత్య నవీనము కదా అది. అవును. అది నవీనమైనప్పుడు దాని సృష్టి నవీనంగా ఉంటుంది. ఆ, కార్యకలాపాలు నవీనంగానే ఉంటాయి. అబ్బా. గతంతో పోల్చి చూసుకోవడం వల్ల నవీనం అనుభవానికి రావడం లేదంతే. ఆ, అనుభవానికి రాకపోవడానికి కారణం గతము యొక్క పూరణ చేత మనస్సు నవీనంగా ఉన్నదాన్ని గుర్తించలేకపోతుంది. అది నవీనంగానే ఉంది. ఆ. నిన్నటి చిగురు వేరు, ఈ రోజు చిగురు వేరు కదా చెట్లు. అవును, అన్ని అవును, అవును, కొత్త కరెక్ట్. చిగురు వచ్చేస్తుంది ఆ మన్నాడు ఆ, ఎక్కడి నుంచి అది వచ్చింది? కరెక్ట్. కొత్త సృష్టి కొత్త కదా చిగురు. అదంతా. కరెక్ట్. ఆ మూలలో నుంచి కొత్త ఆ, చిగురు. కొత్త చిగురులు ఎప్పటికప్పుడే పొడుచుకుంటా వస్తుంది కదా అబ్బా, ఇది ఉదాహరణ బాగుంది సార్. సృష్టి. అబ్బా, ఇది అలాగే బాగుంది. ఉంది. ఇది చాలా స్టాండర్డ్ గా నిజంగా. అబ్బా, ఆ మూలంలో నుంచి కొత్త చిగురు నూతనంగా ఎప్పటికప్పుడే వస్తాయి. క్షణానికి ఆ క్షణమే కొత్తది పుట్టుకొస్తుంది. అబ్బా, పాతది కాలగర్భంలో కలిసిపోతుంది. కలిసిపోతుంది. కరెక్ట్. ఇప్పటి వరకు జరిగింది కాలగర్భంలో కలిసిపోయినట్టే కదా, వెనక్కి తీసుకురాలేరు కదా. అవును, 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 ఏది అవును. క్షణకాలాన్ని ముందుకు తీసుకురంటే చూద్దాం కుదురుతుందేమో. అసంభవం. ఎందుకు కుదరడం లేదు? గడిచిపోయింది అనమాట. గడిచిపోయిన క్షణమే లెక్కకు వస్తుంది, కానీ ఇప్పటి క్షణం లెక్కకు రాదు. రాదు, రాదు, రాదు. ఇప్పటి క్షణం అంటే ఇప్పటి క్షణమే. అవును. గడిచిన క్షణం అంటే గడిచిన క్షణమే. అబ్బా. ఆ కానీ గడిచిపోయిన క్షణాన్ని తీసుకొచ్చి ఇప్పటి క్షణాల్లో చూసుకుంటే ఇప్పటి క్షణంగా ఉన్నదాన్ని మరుగైపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నది. అవునవునవును. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్న క్షణాలను మీరు అనుభవించాలంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నదిగానే ఉండాలి, కానీ గడిచిపోయిన క్షణాల్లో ఉన్న అనుభవాన్ని జ్ఞాపకాల రూపంలో ఉన్నదంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కూర్చుంటే ఇక్కడ ఉన్న నూతనత్వం అనుభవానికి ఎట్లా ఉంటుంది? ఉండదు. మరుగైపోతుంది కదా. అబ్బా, ఇది బాగా అయిపోయింది సార్. ఎగ్జాంపుల్ మాత్రం ఇది గోడ మీద రాసి పెట్టుకోవాల్సిందే. మరుగైపోవడానికి కారణము గతం యొక్క భావముల యొక్క సమూహం తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఎలాగున్న దాంట్లో చూసుకోవడమే కారణమైంది, కానీ అది అవును, ఎప్పటికప్పుడే ఇప్పుడుగా ఇక్కడగా ఎలాగానే ఉన్నది నూతనంగా నవీనంగా. అవును, అవును, అవును. నవీనం అనేది తన సహజ లక్షణము. అబ్బా. ఆహా, ఆహా. ఎంత గడిచిన ఆనందం. క్షణము గడిచిపోయింది ఆ, కదండి. అవునవును, అవును సార్. కాబట్టి ఆగత వర్తమానము, గతమైన అవును, వర్తమానం అని పేరు పెట్టారు. రాబోయేది అవునవును, ఆగత వర్తమానం అన్నాడు గురువు గారు. అవును సార్.
అబ్బా. వర్తమానము ఒకటే ఉన్నది ఎప్పుడుని. అది ఆగతమైన వర్తమానంగా ఉండొచ్చు, గతమైన వర్తమానంగా ఉండొచ్చు. అవును అవును సార్, గతమైన కరెక్ట్. వర్తమానం అంటే గతమైన వర్తమానమే గాని ప్రస్తుతంగా అవును. ఉన్న వర్తమానం లెక్కకు రాదు కదా. రాదు 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 రాదు. వర్తమానమే గతమైంది, అవును. అబ్బా. వర్తమానమే ఆగతంగా ఉంది, అవును కానీ ప్రస్తుతంగా ఉన్నది. అవును. ప్రస్తుతంగా ఆహా. ఉన్నది నవీనంగా ఉన్నది. అవును. ఆహా. ఆహా. ఏం అప్పుడే నిర్వదిద్దులు. అప్పుడే ఉద్భవించినటువంటి చిగురుటాకుల వలె ఉంది. అబ్బా. అప్పుడే ఆహాహా. పుట్టింది, అప్పుడే పెరిగింది, అవునవునవును. అప్పుడే వికసించింది. అప్పుడే అవునవునవును. గుడ్డులోంచి పిల్ల అలా బయటకు వచ్చి తొంగి చూసింది సృష్టిని. ఆహాహాహా. అప్పుడే ఆ. ఉద్భవించినట్టు కదా లెక్క. అప్పటిదాకా అవునవునవును. సృష్టి తనకుందా అంటే లేదని చెప్పాలి, గుడ్డు లోపల ఉంది కాబట్టి. అంతే కదా. గుడ్డుని పెకిలించుకుని ఆహా. బయటకు వచ్చిన తర్వాత కదా సృష్టి కనిపించింది. ఆహా ఆహా. ఆ. తాను తన సృష్టి కలిపి అప్పుడే వికసించిందని చెప్పాలి వాస్తవానికి. అవునవును అవునవునవును. సార్ ఇది రికార్డ్ చేయకూడదు సార్. అప్పుడే వికసించిన దాన్ని ఆహా. అప్పుడే వికసించిన దాన్ని చూసినప్పుడే నవీనత్వం గోచరిస్తుంది, కానీ ఎప్పుడో వికసించిన దాన్ని నెమరు వేసుకుంటే నవీనత్వం ఎందుకు ఉంటుంది అందులోని. అబ్బా అబ్బా. ఆహాహాహా. ఆహా. కాబట్టి చూస్తూ ఉండు అన్నారు. చూస్తూ ఆ. ఉంటే సాక్షిగా ఉంటే ఆ నవీనత్వం, ఓ తన సృష్టి నవీనమే. తాను ఆ. నవీనుడు కాబట్టి తన సృష్టి కూడా నవీనమే. నవీనమే. అవును ఆ, అవును అవును. అవును తాను నిత్య నూతనం కాబట్టి తన సృష్టి కూడా నిత్య నూతనమే. తాను తన సృష్టి అవును అభిన్నము. అవును తానే తన సృష్టిగా కూడా ఉంది. అవును. ఆహాహా. ఎంత సెట్టింగ్ సెట్టింగ్. ఆహాహా. అది ముందు ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇక్కడ ఎలాగగా ఉంది. అవును అవును. ఎప్పుడో ఎక్కడో ఎలాగో అని చెప్పినప్పటికీ ఆ. అది ఇప్పుడు ఇక్కడ లో భాగమయ్యే ఉన్నది. అవును మీరు అవును. లేకుండా మీ సృష్టి ఉండదు కదా. అవునండి అవునండి. చెప్పే మీరుండాలి కదా. అవును ఖచ్చితంగా. మీరెప్పుడు ఇప్పుడు వారే. అవును 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 అవును. అక్కడో ఎక్కడో అని చెప్పినా ఇక్కడ వారే కింద లెక్కకొస్తారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో అని చెప్పినా ఇప్పుడు వారి కింద లెక్కొస్తారు. ఇప్పుడు చెప్పడమే. అవును అమ్మ అవును. వచ్చారు అరుణాచలం, విన్నారు, ఏదో అద్భుతం జరిగింది అని చెప్తున్నారు కదా. అది ఎప్పుడో అని చెప్పినా అది ఇప్పుడు చెబుతున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పడమే. అవును అవును ఇప్పుడు అవును ఇప్పుడు దాన్ని మళ్ళా గుర్తించారు అనమాట. ఇప్పుడు ఇప్పుడు అవును అవును మాట్లాడడమే. అవును అవును. అసలు ఎప్పుడో అనే పదంతో చెప్పినా ఇప్పుడున్న దాంట్లో భాగంగానే ఉన్నది కదా ఎప్పుడో అనేది గాని. అవును ఇప్పుడు అనేది కూడా ఇప్పుడు ఉండే భాగంలోనే ఉంది. ఇప్పుడున్న కరెక్ట్. దాంట్లో భాగంగా లేకపోతే ఎప్పుడో అని ఎట్లా చెప్తాము, చెప్పలేము కదా. అవును అవును అవును. అది ఎక్కడో ఒకసారి అని మీరు చెప్పినా భక్తి గురించి ఎప్పుడో అని చెప్పారు. చెప్పినా ఇప్పుడులో భాగంగానే ఉంది అది. అవును 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 అవును. అబ్బబ్బబ్బబ్బ. ఇంత ముందు ఒకసారి మీరు దుమ్ము డ్రిల్లింగ్ చేసే దుమ్ము గోడలోదే కదా అన్నట్టు ఒకసారి చెప్పారు ఉదాహరణ, నాకు గుర్తుంది. ఉమ్, ఒక దూడను డ్రిల్ చేసినప్పుడు అది ఎక్కడి నుంచో కాదు ఇక్కడిదే కదా, అవును. అది దుమ్ము రూపంలో బయటకు వచ్చింది అంతేగాని అని చెప్పినారు. నా ఆ ప్రతిరోజు వీడియోలు ఎంత టైం అయితే నాకే తెలియదు. నిద్ర అసలు నిద్ర అనేది మళ్ళీ పగులు కూడా రాకుండా మళ్ళీ ఇదే మొదలు పెట్టుకోవడమే. అదే నిన్న వీడియో రీసెర్చ్ సార్ చూసి మీకు సార్ ఏమన్నా ఉన్నారా తక్కువని మా అందులో మా మెసేజ్ కూడా సార్ ఒకసారి చేయకూడదని అనింది. అంటే వద్దు ఆయన బిజీగా ఉంటారు సరేలే అని ఇంకా హ్యాపీగా సార్ చాలా హ్యాపీ. ఆ చిగురుది ఆ గుడ్డు తొంగి చూసినది అబ్బా పరమానందం పరమానందం సార్. ఎంతో పుణ్యం అంత. అంటే మీరు సాక్షాత్తు స్వరూపులు కాబట్టి ఆ పదాలు ఆ పొందిక ఆ సెట్టింగ్ సహజంగా వచ్చినది అది. దానికి ఏమని చెప్పాలి, నా 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 పరిభాషలో నాకు తెలియదు. దాన్ని ఏం పొగడలేము, మాట్లాడలేము, మాట్లాడుకోవలేము. తర్వాత నిన్న మా సార్ కూడా ఒక ఆయన భగవద్గీత పారాయణం చేస్తానంటే చెప్పిన సార్ ఇంకా ఇన్ని ఒకసారి నేను ఫోన్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా మన భగవద్గీత వచ్చినప్పుడు సార్తో మాట్లాడతాను, అది మీరు రికార్డ్ చేసుకోండి కావాలంటే, లేకపోతే వీడియోలు పంపిస్తాను చూసుకోండి అని చెప్పా. నేను వర్ణించలేను, నా వల్ల అవ్వదు. పెద్ద సార్తో చిన్న సార్తో మా పెద్ద సారు చిన్న సారు ఒకటే భాగాలే కాబట్టి, పెద్ద రమణమ్మ సార్ కూడా ఒకటే భాగమే. నీ ఒకటే భాగానికి ఇంక అన్ని చెవు ముక్కు కన్ను ఇన్ను అన్ని భాగాలు అవి ఎవరు దానికి ఒక కన్నుని ఎవరు పెట్టుకున్నారు, చెయ్యి అంటాడు ఆ వాళ్ళకు ఉండేదాన్ని దీన్ని కాలంటాడు ఏమో అనుకుంటారు పదార్థం మాత్రం వాళ్ళు చెప్పి ఒకంతా ముళ్ళ కట్టి పడేసినారు. దాన్ని మనం ఏం మాట్లాడలేము వాళ్ళతో అని చెప్పిన. మాటలుగా వ్యక్తిగా మాట్లాడలేము, మాట్లాడాలంటే పరిభాష పదాల్లో వింటారు అంతేగాని ఇంకా మళ్ళీ మనం వేసే బాణాలు పట్టుకోలేమని చెప్పిన. వాటితో ఊరికే ఉండడం వాళ్ళతో
ఆ బ్లెస్సింగ్ తీసుకొని ఊరుకోవడం మంచిదని చెప్పిన. నా అనుభవం చెప్పిన, అది నాకు అర్థమైనది చెప్పిన. నగినాను సార్. అంతా మంచిది.